ఇవాళ రైడ్ పుల్స్ గారిపోయింది. నైట్ పడుకోలే, పొద్దున్నే 5:30కి స్టార్ట్ అయినా. అక్కడక్కడ వర్షాలు పడ్డాయి, అప్పుడప్పుడు వేడి వచ్చింది, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి చలి. అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తావు ఒకే రోజులోనే. హలో, ఫస్ట్ ట్రిప్ అనమాట మంది సోలో. ఇండియా గేట్ దగ్గర ఉన్నట్టున్నాం నాకు తెలిసి. అట్లా ఎదుగోండి, ఎర్లీ మార్నింగ్ వ్యూ ఆఫ్ ఇండియా గేట్. లైట్స్ ఆపేశారు. ఇది మన ఇండియా గేట్. యమునా నది, బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది ముందు. ఆహా, కరెక్ట్ మంచి ప్లేస్లో చూస్తున్నాం. కాకపోతే పొల్యూటెడ్ రివర్, అదే సమస్య. మిగతా అన్నీ బాగానే ఉంటాయి రివర్లో. పొద్దున్నే మన బాబాయిలు రెడీగా ఉన్నారు. ఆ బస్సు వాడిని ఆపారు. ఏదో తేడా ఉంది సీనా. నిన్న నైట్ ఢిల్లీలో గాలి వానలు వచ్చేలా ఉండింది, గాలి అట్లా ఉండింది వెదర్, బట్ రాలేదు. ఇప్పుడేమో పొద్దున్నే క్లౌడీగా ఉంది. 6:36 అయింది. మేబీ ఇంకా 6:36 కాబట్టి కొంచెం చల్లకుందేమో, చెప్పలేము. అది చూడాలి. వర్షం పడితే నాకు దోలు తీరిపోయిద్ది ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయినాక. రోడ్ అయితే సూపర్ ఉంది, 6 వే ఢిల్లీ డెహ్రాడూన్ హైవే. ఏంది ఇది మధ్యలో ఎందుకు పెట్టారు ఇట్లా? అట్లా పెట్టకూడదు బ్రో, పడ్డా ఉండ మామూలుగా ఉండదు. ఇంకా రెస్ట్ ఇన్ పీస్. అసలు ఏందిరా ఇది? స్పాట్లో పోతారు బ్రో, స్పీడ్గా వస్తే. అవేందవి అసలు? దాని మీద కనీసం రేడియం స్టిక్కర్స్ కూడా. चक्राता जा रहा हूँ। हाँ, समझा नहीं? अकेले रिवर्स लेना पड़ेगा आगे से रूट. ये तो देहरादून हाईवे है ना? चक्राता जाना है ना, ये कहीं और ले जाएगा. पीछे जाना पड़ेगा मुझे. तो चक्राता जाना है मुझे ना, ये अलग होता है. मसूरी वाला वो लैंडोर अलग है. मेरे को पीछे ही लेना पड़ेगा, आगे से रास्ता है नहीं. चलो ब्रो, मिलता है. क्या इंस्टा आईडी क्या है मेरा? दे रहा था. अरे मैं गाना सुन रहा था. हरिद्वार तो बहुत दूर पड़ जाएगा, मेरे को घूम के जाना पड़ेगा. फिर देखता हूँ. अरे मैं इधर पे यहाँ से गुड़गांव से आ रहा हूँ मैं भी. अच्छा, मैं गुड़गांव से ही आ रहा हूँ भाई. अच्छा, ये रूट शायद बन रहा है अभी. డెహ్రాడూన్ హైవే ఇప్పుడే దిగినా. ఆడ ఎంత కన్ఫ్యూజన్ ఉంది బ్రో, అసలు డైవర్షన్లు సరిగా లేవు. ముందు పోతే రోడ్డే లేదు. పాపం ఆ బ్రో ఎవడో కొంచెం డెహ్రాడూన్ దాకా అటు నుంచి ల్యాండోర్ సైడ్ నుంచి వెళ్ళి అన్నాడు. బట్ ల్యాండోర్ సైడ్ మనకు చాలా దూరం అయిపోతుంది, ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది, 1-2 కాదు. అంత రిస్క్ చేయదలుచుకోలేదు మనం. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇక్కడ సన్ రైజ్ ఎప్పుడైతుందేమో భయం అవుతుంది. అసలు సన్ రైజ్ అవుతుందా లేకపోతే వర్షం పడుతుందా అని. వర్షం పడితే మళ్ళీ రైన్ గేర్స్ వేయాల్సి వస్తుంది. నేను ఇక యాక్షన్ కెమెరాస్ అయినా ఏ కెమెరాస్ అయినా సరే ఇట్లా మౌంట్లు చేసి దాన్ని ఈడబెట్టి తీసే గుండెలో జల్లంటది. ఇంత పెట్టుకుని ఉంటావా, పడితే అబ్బా సాయిరామ్ అన్న తర్వాత ఇంకేం ఉండదు. ఇంకా మళ్ళా కొనే అంతా కూడా ఉండదు బడ్జెట్. ఎన్ని దానిల మీద ఇన్వెస్ట్ చేస్తాం బ్రో. మీరట్ 44 అంట. ఇటు వెళ్తే చూద్దాం, మనం స్ట్రైట్ వెళ్ళాలి. మీరట్ మీద కూడా వెళ్ళొచ్చు. NH 709Bలో ఉన్నాం మనం. ఎప్పుడైతే ఢిల్లీ డెహ్రాడూన్ ఎగ్జిట్ అయ్యామో అప్పటి నుంచి సేమ్ హైవేలో పోతున్నాం, 709B. ముందెవరో రైడర్స్ పోతున్నారు, హాయ్ చెప్తాం. अरे यार मतलब अच्छा लग रहा. ओके बिल्कुल. चलो, वीडियो का तो वो चली. मेरा वीडियो तो चल ही रहा है. ఎక్కువ కన్స్ట్రక్షన్స్ వల్ల టైం పడుతుంది రోడ్లో.
7098 అది చేంజ్ అయ్యాం రోడ్ అయితే. దీని మీద ఏం పేరు వస్తలేదు. స్టేట్ హైవే 57 ఇది. ఈ బస్సులతో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు వెనకలు పోయినారంటే మీరు కథమే. వాడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఆపుతాడో కూడా అర్థం కాదు. కరెక్ట్ తెచ్చి ఆ మధ్యలో ఆపేస్తాడు. ఫైనలీ సూర్యుడికి ఏలైంది. ఇప్పుడు వచ్చాడు బయటికి. పొద్దునంతా క్లౌడీగానే ఉండింది, అక్కడక్కడ వర్షం పడుతూ. ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. కాసేపటికి తాగిన జోరో అయితే ఈడున్నాడు. ఇక్కడ వ్యూ బాగుందని ఆగినా నేను. జోరో ఈడు చూడండి. పొద్దున నిన్న అడిగిచ్చిన బ్రో, అప్పుడే వర్షం పడంగానే గలీజ్ అయిపోయింది మొత్తం అంతా. వీళ్ళు ఇల్లే అనుకుంటా, గుడిసెలు. పాతకాలంలో కొట్టాలంటారు చూడండి, ఆ టైప్లో ఉన్నాయి దూరంలో అంతా. సూపర్ ఉంది కదా. సో ఎట్లుంది రైడ్? మజా వస్తుందా? ఇంకా ముందుకు పోను ఇంకా మజా వస్తుంది. ఇప్పుడేగా మనం ఘాట్ సెక్షన్ ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యాక ఫస్ట్ వ్యూ అనమాట ఇది. ఫైనలీ నో నెట్వర్క్ ఏరియా. జస్ట్ మీ జీపీఎస్ వస్తుంది ఏడున్నానని, అంతే. నెట్వర్క్ లేదు, ఏం లేదు. ఇది బార్డర్ అంతే. ఉంది కదా, అదే బార్డరు. అక్కడ చెక్ పోస్ట్ కూడా ఉంది. అది యూకే అంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బార్డరు. చాలామందిని చెక్ చేస్తున్నారు. నేను కూడా అక్కడ ఆగాను పోలీస్ చూస్తూ ఉంటే, బట్ ఏం మాట్లాడలేదని నేను వచ్చేసా. ఫారెస్ట్ రూట్ చూడండి ఎంత బాగుందో. వెల్కమ్ టు ఉత్తరాఖండ్. చెప్పానుగా అక్కడ బార్డర్ అని. ఇది ఫస్ట్ విలేజ్ ఉత్తరాఖండ్కి. వాటర్ బ్రేక్ ఇదే. ఇందాకే ఉత్తరాఖండ్ బార్డర్ ఎంటర్ అయ్యి ఫస్ట్ విలేజ్ చూసాం కదా. ఫస్ట్ విలేజ్కి వచ్చి కొంచెం ముందు సీనరీ బాగుందని ఆగిన. అట్లా ఇదేదో చిన్న రివర్ ఉన్నట్టుంది. అక్కడక్కడ వీళ్ళు చేపలు కూడా పడుతున్నారు చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. మధ్యలో రోడ్, నది ఫ్లో కూడా చాలా బాగుంది. ఒరే విడుద్దు పాపం, దాన్ని చంపుతున్నాడు వేసి ఒక్కదాన్ని. వీళ్ళు మనాగర్లో ఎద్దులు వాడరు అనుకుంటా. వీళ్ళు వాడేది ఎనుములు, అదే మొగ ఉంటాయి కదా, దున్నపోతులు అంటాం మనం, వాటిని వాడుతున్నారు. అక్కడ చూస్తే వాళ్ళు నాకు తెలిసి చేప పిల్లలు పడుతున్నారా లేకపోతే అది నాచు లాంటిది ఉంటుంది, దాన్ని తీస్తున్నారా అర్థం కావట్లేదు. అక్కడ మనుషులు కూర్చొని ఉన్నారు. బట్ లొకేషన్ అయితే ఏముంది భయ్యా, బ్యూటిఫుల్. అసలు చెప్పాగా పోను అదిరిపోయింది ట్రిప్ అని. ఇట్లా ఉంటుంది. సో స్టే ట్యూన్. ఇట్స్ టైమ్ టు రీఫ్యూల్ అనమాట. ఇంకా రిస్క్ ఎందుకు అని ఇక్కడ ఫ్యూల్ కొట్టిద్దాను ఆగా. 17 कोई मतलब नहीं है भैया, माइलेज नहीं देती है ना। हाँ वीडियो बनाता हूँ मैं जब घूमता हूँ तभी। बारिश हुआ था आज परसों, ज़्यादा हुई थी। अच्छा అసలు వ్యూస్ చూడండి. అర్లీ మార్నింగ్ అట్లా బయటకు వస్తే మామూలుగా ఉండదు ఇట్లాంటి ప్లేసెస్లో. నేను కావాలనే స్లో పోతున్నా, ఎంజాయ్ చేస్తున్నా ప్లేస్ని. అండ్ సక్సెస్ఫుల్గా హాఫ్ అన్ అవర్ డిలే కూడా అయ్యాం మనం. హాఫ్ అన్ అవర్కి ఎక్కువ డిలే అయ్యాం. 12:30కి చూపిస్తూ ఉండింది రఫ్గా. ఇప్పుడు ఆల్రెడీ 37 minutes లేట్ అయింది. 1:07 చూపిస్తుంది. సో టైం ఫర్ వన్ మోర్ షార్ట్ బ్రేక్. ఇప్పుడే కొంచెం వాటర్ తాగిన. నా బ్యాక్గ్రౌండ్ వ్యూస్ అయితే ఒకటి మించి ఒకటి వస్తున్నాయి. అసలు ఈరోజు ఎంత బాగుందో. ఆ లాంగ్ రేంజ్లో రివర్ ఉంది. అంతా చిన్న విలేజ్ ఇది. ఇటు నుంచి వచ్చాను నేను రావడం పైకి వచ్చి ఆగిన. ఫైనలీ చక్రాతా, వన్ ఆఫ్ ద ఫేమస్ హిల్ స్టేషన్స్. గూగుల్ ఇంకా మారదు బ్రో, మళ్ళా రెండు చూపిస్తుంది అటోటి ఇటోటి. నేను ఎటను పోవాలి भैया? मोइला टॉप करके एक जगह है ना, मोइला टॉप कहाँ है? मोइला टॉप के लिए किस साइड जाना पड़ेगा? आपको जहाँ
जहाँ से नीचे डाउन हुए थे आपको उसी रास्ते से आगे से जाना। वहाँ पे गेट बंद किया था, किसने? पता नहीं, ऊपर मतलब ऊपर वो है ना रास्ता, कच्चा रास्ता। हाँ पक्का रोड है ये, नहीं आगे से करीबन 10 किलोमीटर आगे, जहाँ से टाइगर फॉल के लिए डाउन हुए ना आप, हाँ हाँ, वहाँ से आपने टाइगर फॉल अभी पीछे कितना दूर पड़ेगा? टाइगर फॉल के लिए आगे जाना पड़ेगा आपको कम से कम 12 किलोमीटर। 12 किलोमीटर। टाइगर फॉल जा रहे या मोइला फॉल जा रहे? ये खत्म करके फिर पीछे चलता हूँ, आगे पीछे क्यों आना है। अब जब आगे यहाँ से हाँ, సూపర్ ఉంది వెదర్ అయితే. ఆల్మోస్ట్ టాప్లో ఉన్నాం కదా మనం. చల్లగా ఉంది గాలి, ఎండ తగులుతున్నా కూడా చల్లగానే ఉంది గాలి. ఒక ఎగ్ మ్యాగీ చెప్పిన ఆర్డర్ తినడానికి. ఎగ్ మ్యాగీ ఇస్తే మనం తిందాం. సో మనం ఆపిన ప్లేస్ ఇది. ఎలా ఉంటున్నారు భయ్యా వాళ్ళు అక్కడ చూడండి, అక్కడ కింద 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 కూడా ఇల్లు ఉన్నాయి. వాళ్ళు అక్కడ దాకా ఎలా వెళ్తున్నారు? రోడ్ అయితే ఉంది అటు పైకి రావడానికి, బట్ స్టిల్ భయ అంత కింద ఎట్లా ఉంటున్నారేమో. మళ్ళీ ఇంత ఎండలో కూడా నేను ఎండలో పైన సూర్యుడు డైరెక్ట్ నా ముఖం మీద పడుతున్నాడు. చల్లగా ఉంది గాలి. అంతే, అది మనం హై ఆల్టిట్యూడ్స్లోకి వచ్చాం. అందులో ఇది ప్లేస్ నియర్ బై హిమాలయస్ ఉంటుంది కాబట్టి మనకు చల్లగా ఉంటుంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. మ్యాగీ అయితే వచ్చింది, మంచి వెజిటేబుల్స్ అయితే చేసింది ఆవిడ, చాలా బాగుంది. इधर से जाना है या आगे जाना है वाटरफॉल के लिए? वाटरफॉल के लिए सीधा जाना है। इस पे हो? కిందికి వచ్చిన ఆఫ్ రోడింగ్ అయితే చాలా బాగుంటుంది. బైక్ పర్చి ఇచ్చాడు 50 రూపీస్. 50 రూపీస్ పార్కింగ్ ఇక్కడ లేదు. మేము పార్కింగ్ పైన పెట్టి నడుచుకుంటూ వస్తాం. అంటే ట్రెక్కింగ్ రూట్ కూడా ఉంది. ఎటు నుంచి వస్తారో ఐడియా లేదు మళ్ళీ ట్రెక్కింగ్ రూట్. నేను పైన చూసిన, మీకు మ్యాప్లో పెడితే అది తీసుకొచ్చే పాయింట్ నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ మీరు ట్రెక్కింగ్ చేయకుండా బండి కిందికి తీసుకురావాలంటే ఆ ట్రెక్కింగ్ పాయింట్కి వస్తానే వాడు చెప్తాడు మీరు కిందికి పోవాలంటే అట్లా పోండి అని. వచ్చేయండి. మొత్తం పక్షుల సౌండ్లు వస్తున్నాయి. జాకెట్ బ్యాగులు అన్నీ ఆడేసి వచ్చిన ప్రైవేట్ పార్కింగ్లో చెప్పి. ఓపిక లేదు అవన్నీ ఎత్తుకొచ్చేంత. ఇవాళకి ఫస్ట్ ప్లేస్ హోప్ సో ఇట్స్ గుడ్. ఇక్కడ మనకు చిన్న వాటర్ అయితే పైనుంచి వస్తున్నాయి, చిన్న ఫాల్స్. ఫైనల్లీ వచ్చాం అనమాట. వాటర్లో నుంచి వెళ్ళమంటున్నాడు. పైన ఆడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈజీ. నీళ్ళల్లో నుంచి నడుస్తున్నా. రే నా షూస్ గబ్బులు చెప్తారా, పక్క జాగ్రత్త ఏం లేదు. ఇవ్వండి కాళ్ళ కింద ఇది వాటర్ అన్నీ వాటర్ ఫాల్స్లో నుంచి వస్తున్నాయి. చూసి నేనే షాక్ అయినా. అంత క్రేజీ ఉంది వాటర్ ఫాల్. చూపిస్తాను చూడండి, మైండ్ బ్లోయింగ్. ఇంత మంచి ప్లేస్లో ఎవ్వరు లేడు, అదే షాకింగ్. ఖాళీ ఉంది. దిస్ ఈస్ హౌ ఇట్ గోస్. ఏదో గుహలో నుంచి పడుతున్నట్టు ఉంది పైన నుంచి. చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎంతసేపు అయినా ఉండొచ్చు. కాకపోతే మన టైమింగ్ వల్ల మొయిలా టాప్కి వెళ్ళాలి నెక్స్ట్. నేను 4 క్లోజ్ అవుద్ది. సో రిటర్న్ అవుతున్నా. ఇప్పుడు అంతా కడుతున్నారు. లాస్ట్ టైం మేము కెంప్టీ ఫాల్స్కి వెళ్ళినప్పుడు కింద స్విమ్మింగ్ చేయడానికి ఉండింది అనమాట, పైనుంచి వాటర్ వచ్చి. అట్లా ఇంకా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ. సో టైం పడుతుంది. మెల్లగా ఇది కన్స్ట్రక్ట్ అయ్యి టూరిస్ట్ ప్లేస్గా మంచిగా డెవలప్ అయితే బాగుంటుంది. అది ఇటు వెళ్ళాలి మొయిలా టాప్. యాక్చువల్గా గూగుల్లో తప్పు చూపిస్తుంది అటు అనేది. రేపు మనం మొయిలా టాప్ కవర్ చేసుకొని డైరెక్ట్ హనోలు పోదాం. అటే ఉంది, అటు సైడే ఉంది. హనోలు మొయిలా టాప్ అంతా ఒకటే చోట ఉన్నాయి. సో రిస్క్ ఎందుకు అని వెనక్కి వస్తున్నా. ఒక 5 కిలోమీటర్స్ వచ్చింటా రానిలే. ఇప్పుడు క్లోజ్ కూడా ఉండొచ్చు. పోయి ట్రైన్లో పైకి అలో చేయకుండా రిస్క్ ఎందుకు. ఇక్కడ చిమేరి పీక ఏదో ఉంటుంది, సన్సెట్ చూద్దాం ఆడ కుదిరితే.
బైక్ అయితే పార్క్ చేసిన అక్కడ పీక్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ కూడా టెంపరేచర్ సూపర్ ఉంది. వెనక్కి కూడా వెళ్ళొచ్చట్టు, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది బ్యాక్ సైడ్. మళ్ళీ వెళ్దాం అక్కడికి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200-300 మీటర్స్ ట్రెక్కింగ్ ఉంది. అది చేస్తే మనం చిర్మిరి పీక్ టాప్ దగ్గరికి వెళ్తాం. ఫైనలీ అట్ ద పీక్. ఏంది భయ్యా ఇది? అటు ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్తే మొయిలా టాప్కి వెళ్ళేవాడిని నేను. అయితే వర్షం పడడం వల్ల ఇంకా అలో చేయర్లే అన్నట్టుగా నేను వెళ్ళలేదు. అది సమస్య. ఇప్పుడు చూస్తేనేమో సూర్యుడు పిచ్చలు విడిగా బయటకు వచ్చాడు. సో బైక్ అయితే పార్క్ చేసిన. మన బైక్ పక్కన ఆఫ్రికన్ ట్విన్ ఉంది. క్రేజీ ఉంది అసలు బండి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే వీడియోస్లో ఉన్న బయట. చాలా బాగుంది. ఆల్మోస్ట్ 20 లీటర్స్ ట్యాంక్లో ఉంది, అంత పెద్దగా ఉంది. సో ప్రజెంట్ అయితే మార్కెట్లో ఉన్నాం మనం. ఇక్కడ ఏం లేదు, చాలా చిన్న మార్కెట్. చూస్తే షాక్ అవుతారు మీరు. అసలు ఇక్కడ టూరిస్ట్స్ కూడా ఎందుకే లేరు అనుకుంటా. చాలా చిన్న మార్కెట్ ఇది. సో ఏదన్నా తినేసి రూమ్కి వెళ్దాం తర్వాత సెట్. జస్ట్ ఆర్డర్ ఇచ్చిన ఇక్కడ ఇతను చక్రాత స్పెషల్ అని చెప్పి స్పెషల్ థాలి అని పెట్టండి, అదే ఆర్డర్ ఇచ్చిన. చూద్దాం ఏ టేస్ట్ ఉంటుందో. ఇవాళ రైడ్ పుల్స్ గారిపోయింది. నైట్ పడుకోలే, పొద్దున్నే 5:30కి స్టార్ట్ అయినా. అక్కడక్కడ వర్షాలు పడ్డాయి, అప్పుడప్పుడు వేడి వచ్చింది, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి చలి. అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తా ఒకే రోజులోనే. సో మన ఫుడ్లో రోటీస్, థాలీ చెప్పాను, రైస్ ఉంది, దాల్, ఆలు గోబీ, కర్డ్. ఇదేంది రాజ్మానా? ఇది రాజ్మా. బాగానే ఇచ్చాడు థాలీ అయితే. 120 రూపీస్ అంట, అంతే ఉందండి. ఇది పర్వాలేదు, మొత్తానికి ఓవరాల్గా పర్వాలేదు, అంతే. ఎక్స్ట్రాడినరీ కాదు, నార్మల్, పర్వాలేదు, తినొచ్చు. ఏం చేసిన రూమ్లో అదే మన బెడ్. ఈ రూమ్లో మనకు ఒక బెడ్ ఇస్తాడు హాస్టలర్లో. అంటే నేను బెడ్ బుక్ చేసిన, చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. సో ఇలా కార్డ్స్ ఉంటాయి మనకి హాస్టలర్లో అయితే. సో పైది నాది, మనకు ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు. కింద చూస్తే లాకర్ ఉంది, ఆ లాకర్ మంది అనమాట. ఇది సపరేట్ వాష్రూమ్, చాలా బాగుంది. అండ్ ఈ రూమ్కి బాల్కనీ ఉండేలానే తీసుకున్నా. కొంచెం బట్టలు ఏమైనా ఉంటే ఆరేసుకోవచ్చు కదా ఈ రైడింగ్. ఇదిగోండి, ఇవి నేను ఈడ ఆరేసిన. అవి నేను పొద్దునంతా చెమట పట్టిండే కదా అవి. సో కింద చూస్తున్నారు కదా, అక్కడ బోన్ ఫైర్ వేసాడు, కూర్చోడానికి సీట్స్ కూడా ఉన్నాయి. తర్వాత హాస్టలర్లో బెస్ట్ ఏంటంటే మనకి పార్కింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు. మొత్తం అంటే సీసీటీవీస్ కూడా ఉన్నాయి. సేఫ్టీ ఉంటుంది మీ బండ్లకు కానీ మీ. అండ్ ఈ సైడ్ మీకు ఇది డైనింగ్ హాల్, మనం బయట తినొచ్చాం. లైక్ ఇక్కడ వీళ్ళ కెఫెటేరియా లాగా అనుకోండి. అండ్ దిస్ ఈస్ కామన్ రూమ్స్, ఎవరైనా కూర్చోవచ్చు, లేదంటే కెన్ ప్లే గేమ్స్.